ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద రైతుల భూములను తీసుకోవడానికి మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు ల్యాండ్ పూలింగ్ పేరుతోటి భూములు సేకరించడానికి రైతుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొని రావడం అనేది శోచనీయమైనటువంటి విషయం. మరి ఈరోజు ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి. 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక 5,000 ఎకరాల్లోనో లేదు 10,000 ఎకరాల్లోనో రాజధాని నిర్మాణం చేస్తే సరిపోతుంది. మరి చంద్రబాబు నాయుడు బలవంతంగా అయినా సరే రైతుల భూములు లాక్కోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేయడం అనేది మంచి విషయం కాదు. పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఒక పూర్తి నియంతృత్వ పోకడతోటి ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేది మరి ఈరోజు మనం ఎటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నామో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. రైతులు మేము భూములు ఇవ్వమని చెప్తా ఉన్నప్పటికీ కొంతమంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి రైతుల్ని తీసుకొని వచ్చి టెంపరీగా వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ పేరుతోటి ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు చేయటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. దీని ప్రభుత్వం ఈ ఆలోచనని విరమించుకోవాలని చెప్పి ఈరోజు నవతరం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.